ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। जगत गुरु श्री ప్రభుపాద की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। ఈ రోజు మనము భగవద్గీత కోర్స్ 18 డేస్ కోర్స్ లో 5వ అధ్యాయమైనటువంటి కర్మయోగము కృష్ణ భక్తి భావనలో కర్మ మనం ఈరోజు ప్రారంభిస్తున్నాము. దీని యొక్క సారాంశం ఏంటంటే, మనం బాహ్యానికి చూడడానికి కర్మలు చేస్తాం. అంటే కృష్ణ భక్తి భావనలో కర్మలు ఎలా మనము తెలుసుకోవాలి, ఎలా అప్లై చేయాలి మన జీవితంలో. బాహ్య ప్రపంచానికి అన్ని కర్మలు కూడా మనం చేస్తా ఉన్నా కూడా అంతరంగా వాటి ఫలాలను త్యజించే వివేకవంతుడు దివ్య జ్ఞానాగ్నిచే పవిత్రుడై శాంతిని, అసంగత్వమును, ఓర్పును, ఆధ్యాత్మిక దృష్టిని, ఆనందమును పొందుతాడు. ఎవరైతే కృష్ణ భక్తి భావనలో కర్మలు చేస్తారో ఆ కర్మలు బాహ్యం చూడడానికి మనలాగానే అనిపిస్తూ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్, సో కృష్ణ భక్తులు ప్రసాదాన్ని భుజిస్తారు, మనం కూడా భుజిస్తాం. వాళ్ళు కేవలం ప్రసాదాన్ని తీసుకుంటారు, సో మనమేమో అప్రసాదాన్ని తీసుకుంటాం. సో కృష్ణ భక్తులు కూడా మనలాంటి లైఫ్ ని లీడ్ చేస్తా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ప్రతిదీ కృష్ణుడిని సెంటర్ గా మధ్యలో పెట్టుకొని కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం చేయడం జరుగుతుంది. మనకు 24 గంటలే, వాళ్ళకి 24. మనం పడుకున్న సమయంలో వాళ్ళు మేల్కుంటారు, వాళ్ళు మేల్కున్న సమయం మనం పడుకుంటాం. ఎప్పుడు వాళ్ళు పొద్దున 4 o'clock లేస్తారు, మనం పొద్దున 6 తర్వాత లేవచ్చు. ఏం చేస్తారు ఆ 2 hours? భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సేవతో ప్రారంభిస్తారు. మరి మనం మేల్కొనేటప్పుడు వాళ్ళు పడుకుంటారు. మనం రాత్రి 12 వరకు మేల్కొనవచ్చు. మామూలు వాళ్ళు 10 గంటలకు పడుకుంటారు. సో కాబట్టి ఆ విధంగా చూడటానికి సేమ్ నిద్ర, వాళ్ళు కూడా నిద్రిస్తారు. కానీ వాళ్ళు మేల్కొనడం అనేది నిద్రించడం భగవంతుడి యొక్క సేవ కొరకు, భగవంతుడి కొరకు జీవితాన్ని వాళ్ళు మలుచుకుంటూ ఉంటారు. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో జీవితాన్ని గడుపుకుంటూ వాళ్ళు సుఖమైనటువంటి జీవితము, శాంతియుతమైనటువంటి జీవితము, ఎటువంటి అశాంతి లేనటువంటి జీవితాన్ని గడపడం ప్రారంభిస్తారు. ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ స్లైడ్ లో. నెక్స్ట్ మాతాజీ. ఓకే, చాలా చిన్నగా కనబడుతుంది మాతాజీ. వచ్చాము. భగవద్గీత యథాతథము 5వ అధ్యాయము కర్మయోగము కృష్ణ భక్తి భావనలో కర్మ. కర్మయోగము కృష్ణ భక్తి భావనలో కర్మ. ఇది మొదటి శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ సంససి యశ్రేయ ఏతయే రేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సో ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నిస్తున్నారు. అర్జునుడి ప్రశ్నలకు కృష్ణుడి సమాధానాలు. ఈ శ్లోకము అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. సో మొట్టమొదటి నీవు నన్ను కర్మ త్యాగము చేయమని చెప్పావు. తిరుగు ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభదాయకము? దయచేసి నాకు నిశ్చయంగా తెలియజేయము. కృష్ణుడు కర్మలను త్యాగం చేయమన్నాడు. ఎటువంటి కర్మ? కర్మ బంధనాలు. మనం ఏదైతే కర్మలు చేస్తామో ఆ కర్మలు ఒకవేళ మనని అయితే ఒక పక్షిని పంజరంలో బంధిస్తే అది ఆ పక్షి యొక్క సహజమైన జీవితం వినీల ఆకాశంలో ఎగురుతూ తన ఇష్టానుసారంగా ఏ చెట్టు మీదన్నా ఎగిరి కూర్చుండి తన ఇష్టానుసారంగా ఏ పండును తినాలని పక్షి కోరుకుంటుంది. అది పక్షి యొక్క సహజమైనటువంటి జీవితం. కానీ ఎవరైతే స్పెషల్లీ ఒక జ్యోతిష్యులు లాంటి వాళ్ళు పక్షిని పంజరంలో పెట్టేసి మీకు జ్యోతిష్యం చెప్తామని పాపం దానికి అక్కడే ఆ పంజరంలో నీళ్లు ఇచ్చేసి అక్కడ ఏదో కొంచెం దానా ఇచ్చిరనుకోండి, సో దట్ ఈస్ నాట్ రియలిస్టిక్ లైఫ్ ఆఫ్ బర్డ్ ఆర్ ప్యారెట్. సో ప్యారెట్ పాపం మంచి మంచి పళ్ళ చెట్ల మీద వాళ్తూ పళ్ళని భుజిస్తూ ఆకాశంలో ఎగురుతూ ఉంటే దాని యొక్క సహజమైనటువంటి జీవితము. కానీ ఇక్కడ మనకు కూడా అలా కర్మ బంధనాల్లో బంధించేటువంటి కర్మని త్యాగం చేయమంటున్నాడు భగవంతుడు. అర్జునుడికి అదే డౌట్ వచ్చింది. నువ్వు కర్మ త్యాగం చేయమన్నావు,
మరి ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశిస్తున్నావు, ఏది ఉత్తమం అని చెప్పేసి అర్జునుడు ప్రశ్నించడం జరిగింది. నెక్స్ట్ మాతాజీ, నెక్స్ట్ శ్లోక. దయచేసి మీ దగ్గర కూడా మొన్న భగవద్గీత అందరికి ఇవ్వడం జరిగింది. మీరు కూడా భగవద్గీత ఓపెన్ చేసి శ్రద్ధతో నాతో పాటు ఫాలో చేస్తే చాలా సులభంగా మీకు భగవద్గీత అర్థమవుతుంది. చాలా దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. సెకండ్ శ్లోక. శ్రీ భగవాను వాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకారా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాన్ కర్మయోగో విశిష్యతే. దీంట్లో భగవంతుడు సమాధానం చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు సమాధానం వసుకుంది. కర్మ సన్యాసము, భక్తిలో కర్మ రెండు కూడా మోక్షానికి మంచివే, కానీ ఆ రెండింటిలో కర్మ సన్యాసము కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమము. సో ఇక్కడ భగవంతుడు ఈ రెండిట్లో రెండు ఆప్షన్స్లలో భగవంతుడు ఏమంటాడంటే, కర్మ సన్యాసం అంటే కర్మ చేయకుండా ఉండటం, కానీ జీవుడు కర్మ చేయకుండా ఉండలేడు. ఈ ఇంద్రియాలు మనకు ఏదో ఒక కర్మ, అన్లెస్ అంటిల్ అన్కాన్షియస్ అయినటువంటి పర్సనే ఏమీ చేయలేకుండా ఉండడం బాహ్యంగా, కానీ అన్కాన్షియస్లో ఉన్న గాలి అయితే తీసుకోవాలి. ఆ కర్మన్నా గాలి కూడా తీసుకోవట్లేదంటే డెడ్. డెడ్ అండ్ లివింగ్ కి తేడా ఏంటంటే ఆ ఆ జీవుడికి ఉన్నటువంటి ఇంద్రియాలు ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటాయి. కాబట్టి భగవంతుడు కర్మ సన్యాసం అంటే ఏదైతే భౌతిక కర్మలు తనని ఆ కర్మల్లో బంధిస్తూ ఉంటుంది. అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి 24 అంశములు, ముఖ్యంగా 5 కర్మేంద్రియాలు, అది 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనస్సు. సో వీటితో మనం ఏదో ఒక కర్మ చేస్తూ దాని పట్ల ఆకర్షితం అవుతాం, దాని పట్ల ఆసక్తి పెరుగుతుంది. సో దాని కొరకే మనం జీవితం గడపడానికి ప్రారంభిస్తాం. కాబట్టి అటువంటి జీవితం నుంచి, అటువంటి కర్మల నుంచి సన్యాసం తీసుకోమన్నాడు. కానీ ఈ రెండిట్లో కూడా అలా సన్యాసం తీసుకోవాలంటే మన యొక్క ఇంద్రియాలు ఐడియల్ గా ఉండడము, అంటే ఏమీ చేయకుండా ఉండడము, అలా కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి భగవంతుడు ఏం రికమెండ్ చేస్తున్నాడు, బెటర్ ఈ ఇంద్రియాలని భక్తిలో ఎంగేజ్ చేయండి. లైక్ ఇప్పుడు మాతాజీ ఎగ్జాంపుల్, అందరూ నేను అనుకుంటున్నాను మాతాజీ వింటూ కూడా వంట చేస్తా ఉన్నారు. వాళ్ళ ఇంద్రియాలు, కళ్ళు చూస్తున్నాయి, చేతులు ఆ వంట రూమ్లో ఎంతో పని చేస్తూ ఉన్నాయి. అట్లా వాళ్ళ ఇంద్రియాలు మేబీ క్లాస్ వింటున్నారు ఒక సైడు. మరి ఇదే వంటను భక్తిలో కర్మ అంటే భగవంతుడి కొరకు వంట చేయండి, భగవంతుని నైవేద్యం పెట్టండి, దాన్ని మన ఫ్యామిలీకి సర్వీస్ చేయండి, అది భక్తిలో కర్మ. అదే మామూలు కర్మ అయితే మనం భగవంతుడికి సంబంధం లేకుండా వంట చేయడము, మనం భుజించడం. దీన్ని భగవంతుడు మనకు ఆల్రెడీ నేర్చుకున్నాము. 3వ అధ్యాయము 13వ శ్లోకంలో భగవంతుడు మనకి ఏం చెప్పారు. ఒకవేళ అట్లా కర్మ భక్తిలో కాకుండా మనము మన ఇంద్రియ తృప్తి కొరకు చేసే కర్మ ఏంటంటే, యజ్ఞశిష్యాసిన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణ. సో ఇక్కడ మనకు చెప్తున్నారు, భక్తులు ఏం చేస్తారు, అభక్తులు మొట్టమొదటి యజ్ఞానికి సమర్పించిన ఆహారం తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడుబడతారు. అంటే భక్తిలో కర్మలు, ఎవరు భక్తులు భగవంతుడికి సమర్పించిన ఆహారాన్ని భుజించడం అనేది భక్తిలో కర్మ. తర్వాత స్వీయ ఇంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసుకొని ఇతరుడు కేవలం పాపమునే భుజిస్తారు. ఇది మన ఇంద్రియ తృప్తి కొరకు చేసే కర్మ. భగవంతుడు చెప్తున్నాడు ఇటువంటి కర్మ నుంచి సన్యాసం తీసుకోండి, అంటే అటువంటి కర్మ చేయకండి అని చెప్తున్నాడు. మరి కర్మ అయితే చేయాలి, కర్మ చేయకూడదు కాబట్టి భక్తిలో కర్మ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. పని అదే, కర్మ అంటే మనం వర్క్ చేస్తూ ఉంటాం, కృష్ణ ప్రీత్యర్థం చేయండి. నెక్స్ట్ మాతాజీ. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తూమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేనాది గచ్చతి. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. దీంట్లో ఒక లీల కూడా ఉంటుంది, శ్రద్ధగా వినండి. భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొనకుండా కేవలము సమస్త కర్మలను
సన్యసించడము మనిషిని సుఖవంతునిగా చేయలేదు. కానీ భక్తియుక్త సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందుతాడు. సో ఇక్కడ చూడండి, భక్తియుక్త సేవలో మనము అని ఆత్మ, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహము, మనం వేరు దేహం వేరు. దయచేసి ఇంత తెలుసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, మనం డిఫరెంట్. ఎట్లయితే మనం ఒక కారులో కూర్చుంటాం, కారు వేరు, అందులో కూర్చున్న పర్సన్ వేరు. చూడ్డానికి అరే పలానా అతను ఎక్కడున్నాడంటే అక్కడ అతనే కదా, కార్ని చూసి అతనే అనడు, ఆ కారులో కూర్చున్నాడు అంటాడు. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని వింటున్నాం, మనం వేరు, మన ఇల్లు వేరు. అదేవిధంగా మనమనే ఆత్మ వేరు, ఆత్మ ఎక్కడుంది? దేహంలో కూర్చుంది. కాబట్టి ఈ దేహం భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొనకుండా మనమని ఆత్మ ఈ కూర్చో. దేహంతో బాగా భక్తియుక్త సేవ ఒకవేళ చేయనట్లయితే నెలకొన్న కేవలం సమస్త కర్మలను సన్యసించడము మనిషిని సుఖవంతంగా చేయలేదు. నేనేమీ చేయను అని ఐడియల్ గా కూర్చుంటే మనకి ఈవెన్ భోజనం కూడా ఎవరు పెట్టరు. భోజనం ఎవరైనా వండి పెట్టినా తినడం మన వంతు బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా మనం కర్మ చెయ్యకుండా సుఖంగా ఉండలేము. కాబట్టి అదే కర్మ మనము భక్తియుక్త సేవలో నెలకొన్న ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందగలుగుతాడు. సో దీంట్లో ఒక లీల చెప్తాను షార్ట్ గా. ఒకసారి ఒక ఊర్లో ఒక భక్తుడు ఉంటాడు. భక్తుల్లో కూడా ఎలా జరుగుతుందంటే, మనకు ఖచ్చితంగా భగవంతుని సేవించకుండా ఐడియల్ గా సుఖంగా ఉండాలని కోరుకోవడం మన మూర్ఖత. సో ఆ భక్తుడు భగవంతుని సేవ చేస్తూ ఉంటాడు. కానీ ఆయనకి ఏంటంటే కొంచెం భగవంతుడి భక్తిలోనే లేజినెస్, సోమరితనం ఉంటుంది. ఎవరన్నా అన్ని చేసి పెడితే తాను సుఖపడాలని కోరుకుంటూ ఉంటాడు. సో అలా ఒకసారి ఒక భక్తుల గుంపులో ఆయన కూడా వెళ్తూ వెళ్తూ, పూర్వకాలం ఇలా మనం ధామాలకు సపోజ్ వాళ్ళ తీర్థయాత్రకు వెళ్తా ఉంటే మధ్యలో మధ్యలో కొన్ని ఆశ్రమాలు ఉండేవి. ఆశ్రమాల్లో వాళ్ళు రాత్రికి అక్కడ బస చేసి ఆశ్రమ యజమాని భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసేవారు. ఆ విధంగా ఆయన ఒక గుంపులో వెళ్ళి ఒక ఆ, జమీందార్ ఆయన పెద్ద ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో వీళ్ళందరూ వీళ్ళ గుంపు అంతా కూడా అక్కడ ఉంటారు. 2-3 రోజులు అక్కడ ఆయన ఆశ్రమంలో ఉండి మంచిగా భజన చేసి కథామృత ఆయన కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు. అన్ని ఏర్పాట్లు చేస్తాడు, భోజన వసతులు. సో టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మిల్క్, చాలా రకాల వంట ఎంత అద్భుతంగా. ఎందుకంటే ఆ జమీందార్ చాలా డబ్బు ఉంటుంది. సో ఆయన యొక్క శయ జీవితం ఆ డబ్బంతా కూడా భగవద్భక్తులకు ఖర్చు పెట్టి, సో ఆయన వచ్చినటువంటి శుద్ధ భక్తుల ద్వారా కథామృతం, భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు కథామృతం వింటూ వాళ్ళని సేవిస్తూ చాలా ఆనందం. కానీ అక్కడ అంతా కూడా పాపం ఆయన యజమాని ఆయన చేస్తాడు, కొంతమంది పని వాళ్ళతో చేయిస్తూ ఉంటాడు. అక్కడ పర్మనెంట్ గా భక్తులు ఎవరు లేరండి. సో ఈ యొక్క భక్తుల సమూహం గ్రూప్ వెళ్ళిపోతుంది. అందులో ఒక్క భక్తుడు మాత్రం రామదాస్ అని, ఆయన కొంచెం భోజన ప్రియుడు, తర్వాత నిద్ర ప్రియుడు. సో ఎవరైనా పని చేస్తే హాయిగా ఎంజాయ్ చేయడానికి సుఖపడతా ఉంటాడు. అతను వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడే ఉండిపోతాడు. సో ఈ యజమాని కూడా అనుకుంటాడు, ఆయన బాబాజీ ఆయన కూడా సన్యాసం తీసుకున్నాడు, అరే ఈయన అట్లీస్ట్ మన ఆశ్రమంలో ఎవరు లేరు, ఓకే ఉండని అని చెప్పేసి ఆయన్ని అట్లనే పెట్టుకుంటారు. ఆయన రోజు ఇంకా ఏమీ చేయడు, ఫ్రెష్ అప్ అవుతాడు, మంచి హాయిగా టైం భోజనం చేస్తాడు, తన యొక్క సాధన చేసుకుంటాడు, జపం చేసుకుంటాడు, తన సాధన చేస్తాడు. అస్సలు ఏమి పని అంటే ఏమి కర్మ చేయడు, కేవలం తన పర్సనల్ సాధన చేసుకో. ఆశ్రమం అన్నప్పుడు ఎన్నో గోసేవ ఉంటది, భగవంతుడి యొక్క ఆరతి ఉంటది, భగవంతుడి నైవేద్యం, ఎన్నో సేవలు ఉంటాయి, కానీ ఏమీ చేయడం. అలా ఉంటే అక్కడ ఉన్న పని వాళ్ళకు కొంచెం అనిపిస్తుంది, ఈయన వట్టి కూర్చొని తింటున్నాడు, ఏదో ఒక అట్లే పూజారి సర్వీస్ అన్న చేస్తే బాగుంటుంది, లేకుంటే ఏదైనా కథామృతం అని చెప్తే బాగుంటుంది, భజన చేస్తే బాగుంటుంది. సో అని చెప్పేసి అనుకుంటారు. రోజు రోజుకు వాళ్ళు, ఆయన ఏం చేయడు. ఇంకా ఆ యజమానికి చెప్తారు, సరే పోనీలే అని చెప్పేసి వాళ్ళు వదిలేస్తారు. అలా కొంతకాలం తర్వాత ఆయన వాళ్లకు భారంగా అయి చాలా కూర్చొని తినుకుంటూ చనిపోవడం జరుగుతున్నట్టు. సో అక్కడ ఆయన చనిపోతే అక్కడ ఒక ఆవు ఉంటుంది, ఆవు డెలివరీ అవుతుంది, ఈయన చనిపోయింది. ఆవు ఎలా ఉంటుందంటే చిన్న దూడ, చాలా పుష్టిగా, చాలా హుషారుగా, చాలా ఆ ఎనర్జెటిక్ గా ఉంటుంది.
చూస్తే ఈ యజమాని చాలా ఆనందపడతాడు. రే చాలా బాగుంది మా దూడ అని. చూస్తుంటే పెద్ద పెరుగుతుంది. కానీ అది ఆవు కాదు. అది మగ దూడ అన్నట్టు. సో ఎద్దులాగా మనం అంటాం కదా. సో అది ఇంక పెద్దగా అయిన తర్వాత జనరల్ గా పొలంలో పని చేయాలి. కానీ అది అస్సలు పని చేయదు. వాళ్ళకి అనిపిస్తుంది ఇదేంటి ఇంత పుష్టిగా ఉంది. కానీ పని అస్సలు చేయట్లేదు. సో అప్పుడు వాళ్ళు పనోళ్ళు అంటారు, స్వామి ఇది అస్సలు పని చేయట్లేదు అంటే, సరే పోనీ పర్వాలేదు ఎన్నో ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి కదా అని చూస్తే ఎంతైనా కూడా ఏమీ పని చేయని దానికి, అంటే ఇక్కడ కర్మ సరిగా పని చేయట్లేదు, కూర్చుండి తినటం. రోజు రోజుకు ఆ పని వాళ్ళకి ఎవరైనా పని చేసే దూడలకు పని చేసే వాటికి ఎక్కువ ఫుడ్ పెడతారు. ఎందుకంటే నెక్స్ట్ డే పని చేయాలి. దానికి పని చేయటం పని చేస్తలేదు కాబట్టి దానికి దానికి బలమైనటువంటి ఆహారాన్ని దానికి ఇవ్వట్లేదు. ఎందుకంటే దీనికి పని చేయని దానికి ఎందుకు వట్టిగా మేపటమే కదా, ఏదో గడ్డిస్తూ ఉంటారు. ఒకసారి ఒక సాధువుల యొక్క సమూహం వస్తుంది. దాంట్లో చాలా ఆ మెయిన్ ఎవరైతే సన్యాసి ఉంటాడో చాలా పవర్ఫుల్ అని ఉంటాడు. ఆయన వారం రోజులు వాళ్ళు కథామృతం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఈ జమీందార్ అంటాడు, స్వామీజీ స్వామీజీ మా దగ్గర ఒక ఎద్దు ఉంది, అస్సలు అది చాలా పుష్టిగా ఉంది. కానీ మా పని వాళ్ళు దానికి ఫుడ్ చక్కగా ఇస్తలేరు. అది ఏడుస్తా ఉంది, కొంచెం బక్క చిక్కిపోయింది, నాకు చింతగా ఉంది. సో దీన్ని ఎలా ఎందుకు చేయట్లేదు అది అంటే, సరేలే నేను దాని గురించి నేను చూస్తాను అని చెప్పేసి తన రూమ్ లోకి ఆ ఆ ఎద్దుని తీసుకొని రమ్మంటారు. అప్పుడు వీళ్ళందరినీ బయటకు వెళ్ళిపోమని డోర్ పెట్టుకొని ఆ ఎద్దు యొక్క చెవిలో అడుగుతాడు ఆ స్వామీజీ, ఏం రామదాస్, లాస్ట్ జన్మలో నువ్వు ఏదైతే చేసి ఇదే ఆశ్రమంలో కూర్చుండి నువ్వు ఎటువంటి కర్మ చేయలేదు. ఓకే, భక్తిమయ జీవితంలో వీళ్ళందరూ కథామృతం చెప్పాల్సిండే, లేకపోతే పూజారిగా లేకపోతే ఎనీ సేవ గోసేవ ఏమీ చేయలేవు. కాబట్టి ఈ ఆశ్రమానికి రుణ రుణగ్రస్తుడు అయిపోయి ఆ రుణాన్ని తీర్చుకోవడానికి నీకు భగవంతుడు ఎద్దుగా అవకాశం ఇచ్చాడు. మరి నువ్వు ఈ జన్మలో అన్న ఈ ఎద్దు రూపంలో వాళ్ళకి కావాల్సిన అది కూడా భగవంతుడికి పంట పండించడం, అది నువ్వు చేస్తే నెక్స్ట్ లైఫ్ నువ్వు వైకుంఠం వెళ్తావు. లేదు అంటే ఇలా నువ్వు ఎన్నో జన్మలు ఇదే ఆశ్రమంలో తిరిగి తిరిగి మళ్ళీ నువ్వు ఎద్దులాగా జన్మించాల్సి ఉంటుంది. మరి ఏది కావాలని అంటే ఆ ఎద్దు కూడా మాట్లాడి, ప్రభు మీరు నా యొక్క నన్ను ఉద్ధరించడానికి వచ్చినటువంటి గొప్ప శ్రేయోభిలాషి కాబట్టి నేను మీ మాట ప్రకారము ఈ రోజు నుంచే నేను ఇంక ఒక్క క్షణం కూడా వాళ్ళు ఏది చెప్తే అది ఎంత పని చెప్పినా చేయడానికి రెడీగా ఉంటాను నేను. ఇంకా నాకు నెక్స్ట్ ఈ జన్మనే నేను, ఎందుకంటే లాస్ట్ లైఫ్ యొక్క వాసన, దాన్ని ఏమంటారు, కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు. లాస్ట్ లైఫ్ లో కూర్చుని తినడం అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ యొక్క కర్మ ఫలం హాయిగా అదే, నేను ఆ వాసనతో ఇప్పుడు కూడా అలా అని ఇంత ఆరోగ్యంగా ఉన్నా నాకు తెలియక నేను అదే ప్రవృత్తిని కొనసాగిస్తున్నాను. ఇప్పుడు మీరు నాకు జ్ఞానోదయం చేశారు కాబట్టి ప్రభు నేను ఇంకా ఈ రోజు నుంచే తక్షణమే నేను నా కర్మ భక్తి అంటే దానికి చెప్తారు, ఎందుకంటే మీరు పండిస్తే అది భగవంతుడికి ఆ పంట నైవేద్యం. అప్పుడు నేను భక్తిలో కర్మ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఆ స్వామీజీ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే నుంచి అదే రోజు నుంచి ఎంత పనిస్తే అంత ఆ ఆశ్రమంలో ఉన్న అన్ని ఎద్దుల కంటే ఎక్కువ పని చేస్తుంది. తర్వాత చనిపోయిన తర్వాత ఆ రామదాస్ అనేది వైకుంఠం ప్రయాణం చేస్తుంది నెక్స్ట్ మంత్. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. భగవంతుడు చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. శ్రద్ధగా విని దీన్ని మనకు మెమరీలో స్టోర్ చేసుకొని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. భక్తితో పనిచేసేవాడు నంబర్ 1. 2, విశుద్ధాత్ముడు, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన వ్యక్తి. ఈ 3 పనులు మనందరం కూడా ఈ రోజు నుంచి అనుకోండి. భక్తితో కర్మలు చేయండి. భక్తితో పని చేసేవాడు అంటే భక్తితో కర్మలు చేసేవాడు. ఏం కర్మలు చేయాలా ప్రభుజీ? మనం రోజు ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. భగవంతుడికి సంబంధించినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి కర్మ భగవంతుడి యొక్క నామ సంకీర్తన, నామజపం, భగవంతుడి యొక్క కీర్తనము, భగవంతుడి యొక్క నామరూప గుణలీలల శ్రవణం చేయటము, కీర్తన చేయటము, భగవంతుడికి అలంకరణ చేయటము, భగవంతుడికి ప్రసాదం అర్పించడము,
భగవంతుడి కొరకు మన ఇంటి దగ్గర ఒకవేళ పూల చెట్లు ఉంటే వాటికి వాటర్, ఆ గార్డెన్ ని పెంచడం, ఆ పూలు తీసుకొచ్చి అలా మన ఇంటిని, మన గృహాన్ని గుడిగా మలుచుకోండి. మన యొక్క దేహాన్ని దేవాలయంగా మలుచుకోండి. మన యొక్క ఈ దేహం అనే దేవాలయంలో గర్భగుడి, హృదయం అనే గుడిలో భగవంతుడు ఆల్రెడీ ఉన్నాడు. ఆ భగవంతుని సేవించడం ప్రారంభించండి. భగవంతుని హృదయస్థ పరమాత్మ ఎలా సేవించవచ్చు ప్రభుజీ అంటే, ఆ భగవంతుడికి ఆనందాన్ని ఇచ్చేటేంటిది భగవంతుడి యొక్క నామరూప గుణలీలలు. అదేవిధంగా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులను సేవించడము, శుద్ధ భక్తులను గ్లోరిఫై చేయడం, ఇలా ఎన్నో భగవత్ సంబంధిత కర్మలు చేయండి. విశుద్ధాత్ముడు మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించేవాడు. సో మనస్సు, ఇంద్రియాలను అంటే మనస్సు పరిపరి విధాలుగా పరిగెడతా ఉంటుంది. మనస్సుని కంట్రోల్ చేయాలంటే ఆచార్యులు చెప్తున్నారు, మంత్ర ఇస్ ద బెస్ట్ మెడిసిన్. మంత్ర అంటే మనహ ఇతి త్రాయతే మంత్ర. మనస్సుని మరియు ఇంద్రియాలను నియంత్రించేవాడు అంటే, ఇంద్రియాలలో అతి ముఖ్యమైన ఇంద్రియము, మనను, మన మనస్సుని మనను పడగొట్టేది, పతితులను చేసేది, ఉద్ధరించే ముఖ్యమైన ఇంద్రియము నాలుక. ఈ నాలుక, అన్ని ఇంద్రియాలు ఒకే పని చేస్తే నాలుక రెండు పనులు చేస్తుంది. రెండు ఏంటి? ఒకటి భగవంతుడి యొక్క నామాన్ని జపించగలుగుతుంది, అదేవిధంగా భగవత్ ప్రసాదాన్ని తీసుకోగలుగుతుంది. ఇది ఆధ్యాత్మికంగా. భౌతికంగా ఇదే నాలుక మనకు పతనం అంటే ఈ అంటే భౌతిక ప్రపంచంలో మనకు బందీగా చేసేది ఈ నాలుక. మనకు భౌతికమైనటువంటి ప్రగల్భాలు, దానికి చెప్తున్నారు, వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగాన్ ఏతాన్ వేగాన్ యో విషయే తద్విధ. సో ఈ నాలుగతో మనం పనికిరాని మాటలని మాట్లాడుతూ ఉంటాం, కానీ భగవంతుడి యొక్క నామాన్ని మాత్రం తీసుకోవడానికి మనము శ్రద్ధ ఉండదు. సో కాబట్టి ఎప్పుడైతే మనము మనస్సుని, ఇంద్రియాన్ని కంట్రోల్ చేయాలంటే, మనస్సుని కంట్రోల్ చేయడానికి ఉత్తమమైన మార్గము, ద బెస్ట్, ఆచార్యులు చెప్తున్నారు కలియుగంలో మనం హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ గతిరన్యత. ఈ కలియుగంలో మనము భగవంతుని సేవించాలి. కలియుగం యొక్క సిమ్టమ్స్ ఏంటి? కలవు నాస్తేవ. కలియుగంలో కలహాలు, ద్వేషాల యుగం ఇది. సో ప్రతి ఒక్కరు గొడవలు పడతా ఉంటారు. గొడవలు లేని ఇల్లు ఉండదు, గొడవలు లేని ఆఫీస్ ఉండదు, గొడవ లేని కాలనీ ఉండదు, గొడవలు లేకుండా ఈవెన్ గొడవలు లేని దేహం ఉండదు. మన దేహంలోనే సో ఒక ఇంద్రియం ఇంకో ఇంద్రియం అంటే లోపల ఫైటింగ్ జరుగుతూ ఉంటది మంచి చెడుల మధ్య. ఒకరికి మంచి చేయాలని ఒకటంటే ఇంకొకరికి చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు ఫైట్ చేస్తాయి. అర్థమైందా? ఇటువంటి యుగంలో కేవలం హరినామము హరినామం హరినామం తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం అని మనకు ఆచార్యులు చెప్తా ఉన్నారు. సో కాబట్టి మన ఇంద్రియాలను కూడా నిగ్రహించాలంటే, ఈ నాలుక ఒకవేళ ప్రసాదము తీసుకున్నట్టయితే, సపోజ్ మనం ఎవరన్నా చాలా గొడవ పడ్డప్పుడు ఏదైనా పాయిజన్ తాగుతాం. పాయిజన్ తాగానే ఈ గొంతంతా గాలిపోతుంది, కడుపుల ఈ అంటే మనకు ఇంటెన్స్ అయిన లోపల మనకు ఈ గర్భాశయం అంటే ఇక్కడ పొట్టలోకి వెళ్ళే వరకు ఆ పైప్ అంతా కాలిపోతుంది, ఆ పాయిజన్ యొక్క ఆ పవర్, యాసిడ్. సో అప్పుడు ఎలా అది దాని ప్రభావం అది చూపిస్తుందో, మనం భగవంతుడి యొక్క నామాన్ని, భగవత్ ప్రసాదాన్ని ఈ నాలుక ద్వారా మనం రుచి చూసినట్టయితే మన ఇంద్రియాలన్నీ కూడా మనకు కంట్రోల్కి వచ్చేస్తాయని ఆచార్యులు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మతం బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రామివాంబస. ఫలాలను భగవంతునికి సమర్పించి సంగత్వం లేకుండా తన కార్యాన్ని చేసేవాడు తామరాకు నీటిచే తడవని విధంగా పాపంచే ప్రభావితుడు కాడు. సో మనం ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖ సాగరంలో మనం జీవిస్తున్నా కూడా, బద్ధ జీవితంలో ఉంటూ
మనం చేయవలసింది ఏంటంటే ఫలాలను మనం కర్మలు చేస్తున్నాం. ఆ కర్మ ఫలాలను లైక్ ఎగ్జాంపుల్ వంట చేస్తున్నారు. వంట యొక్క అంటే పొయ్యి దగ్గర వంట చేస్తున్న యొక్క ఫలం అంటే తయారైనటువంటి ఆహారాన్ని భగవంతుడికి సమర్పించి సంగతం దాని పట్ల ఆసక్తి, దాంతో అటాచ్మెంట్ లేకుండా తన కార్యాన్ని చేసేవాడు తామరాకు ఏదైతే నీళ్ళలో ఉంటుంది, కానీ అది నీటిచే తడవబడదు. అదేవిధంగా పాపంచే ప్రభావితుడు కాడు. దానికి మనకు 3వ అధ్యాయం ఇందాకే మనం చెప్పినట్టుగా 13వ శ్లోకంలో మనం ఆల్రెడీ చర్చించాము. భుంజతేతే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణ. సో ఎవరైతే భగవంతుడికి సమర్పించకుండా భుజిస్తారో వాళ్ళు పాపాలను భుజించినట్టు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎందుకు మరి భగవంతుడికి సమర్పించాలి అనేది మనకు క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నాడు, ప్రభుపాద వారు చెప్తున్నారు. సమస్తం ఎందుకంటే ఈ సృష్టిలో సమస్తము కృష్ణుడికి చెందింది. సమస్తానికి అతడే యజమాని. అందువలన సమస్తం ఈ సృష్టిలో ఉన్న ప్రతిది కూడా ఆ దేవదేవుని సేవలోనే నెలకొల్పాలని చక్కగా మనకు ఇక్కడ బోధించడం జరిగింది. సపోజ్ మనం ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నాం. ఆఫీస్ లో ఉన్న మొత్తం ప్రాపర్టీ అంతా కూడా స్పెషల్ గా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కూడా అక్కడ మనకు ఆ పోస్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఆ పోస్టుకు తగినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి మనకు ఫెసిలిటీ ఇస్తారు. మేబీ కార్ ఇవ్వచ్చు, ఆఫీస్ ఛాంబర్ ఇవ్వచ్చు, ఫోన్ ఇవ్వచ్చు, ఫర్నిచర్ ఇవ్వచ్చు, అక్కడ కంప్యూటర్ ఇవ్వచ్చు, ల్యాప్టాప్, వాట్ ఎవర్ ద పారాఫెర్నలియా, అవన్నీ కూడా ఆఫీస్ కొరకు వాడాలి. ఎందుకు? ఆ ఆఫీస్ మనని అక్కడ ఆ యజమాని సేవ చేయడానికి ఆ వస్తువులు మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వస్తువులతో యజమానికి ప్రసన్ అంటే యజమానికి ఆనందం ఇవ్వడానికి కొరకు మనం కర్మలు చేయాలి. ఇక్కడ కూడా ఈ దేహం కూడా భగవంతుడు ఇచ్చింది. సో ఈ దేహం పోషించుకోవడానికి భగవంతుడు మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు. ఉండడానికి మనం కట్టుకున్న ఇంటికి కావలసిన ప్రతి సామాగ్రి కానీ ప్రతిది కూడా భగవంతుడు ఇచ్చినప్పుడు మనము భగవంతుడికి సమర్పించకుండా మనం ఒకవేళ సుఖపడాలనుకుంటే మనము దాని యొక్క కర్మ బంధనాల్లో చిక్కుకుంటాము. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్, మనం కార్ డ్రైవర్ని పెట్టుకుంటాము. మన కారు ఆ డ్రైవర్కి చెప్తాము, ఓకే నన్ను దింపేసి రాత్రికి ఇంటికి వెళ్ళి కార్ తీసుకొని వెళ్ళి మళ్ళీ పొద్దున్నే రా అని చెప్పామనుకో, దానికి ఆయనకు సఫిషియంట్ శాలరీ ఇస్తున్నాం. కానీ అతను అత్యాశగా వెళ్ళి ఆ కార్ని మనకు ఆఫీస్ అయిపోయింది 6 o'clock డ్రాప్ చేశాడు. ఆయన రాత్రి 12 గంటల వరకు క్యాబ్ బుక్ చేసుకొని దీన్ని తిప్పుతా ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏదో ఒక రోజు మనకు రాత్రి చూసాం అనుకోకుండా రీడింగ్ మనకు వదిలిపెట్టప్పుడు ఇంత ఉంది. ఆయన ఒక 100 కిలోమీటర్స్ తిరిగాడు అనుకోండి, చూస్తాం ఎక్కడ వెళ్ళామని అడుగుతాం. ఒక 10 కిలోమీటర్స్ 20 ఓకే ఫ్యామిలీ ఇక్కడెక్కడ వెళ్ళాం. 100-150 కిలోమీటర్స్ తిరిగాడు అనుకోండి, దెన్ ఆయన మన కొరకు వాడకుండా ఆయన ఫ్యామిలీ కొరకు తన సొంతాని కొరకు లాగుతున్నాడు అంటే వాడుకుంటున్నాడు అంటే ఇమీడియట్ గా ఆయన తీసేసి మనం జాబ్లో తీసేయడం జరుగుతుంది, పనిష్మెంట్ ఇస్తాం. సో అదే భగవంతుడు మనం వాడే ప్రతిది కూడా భగవత్ సంబంధితం కాబట్టి అది మనము భగవంతుడి కొరకు ఉపయోగించాలి. అలా మన కొరకు సేవ చేస్తుంది కానీ శాలరీ వస్తుంది. అలా భగవంతుడి దేహాన్ని భగవంతుడి కొరకు సమర్పించినప్పుడు మనకు భగవంతుడి లోకంలో భగవద్ధామం సులభంగా చేరే అవకాశం ఉంటుంది అని మనకు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మయి సర్వాణి కర్మాని సన్యస్య, కర్మలంటే నాకు కృష్ణుడికి సమర్పించని భగవంతుడు 3.30లో చెప్పడం జరిగింది. ఏంటంటే అది కృష్ణ భక్తి భావన లేనటువంటి వ్యక్తి భౌతిక దేహము ఇంద్రియాల భావనలో పనిచేస్తాడు. కానీ కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తి దేహము శ్రీకృష్ణుని సొత్తని, అందుకే దానిని కృష్ణ సేవలో వినియోగించాలని జ్ఞానంతో పనిచేస్తాడు నిజమైనటువంటి జ్ఞాని. నెక్స్ట్ మాట యుక్త 12వ శ్లోకం. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. భగవంతుడి శ్లోకంలో చెప్తున్నారు, స్థిరమైన భక్తి కలిగిన వాడు సమస్త కర్మ ఫలాలను నాకే సమర్పించే కారణంగా నిర్మలమైన శాంతిని పొందుతాడు. ఇందాక కార్ ఎగ్జాంపుల్, యజమాని చెప్పిన విధంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన ఒకవేళ 6 తర్వాత ఆయన పర్సనల్ కార్లో, ఎందుకంటే ఆ కార్ అనే దేహము యజమాని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ నీ కర్మలను
స్థిరమైన భక్తి కలిగిన వాడు సమస్త కర్మను చేసేట, ఎందుకంటే ఈ దేహము భగవంతుడిది కాబట్టి ఈ దేహంతో చేసే ప్రతి కర్మ ఒకవేళ భగవంతుడికి సమర్పించినట్టు అవుతే ధైర్యంగా ఆనందంగా ఆయన బ్రతికొచ్చే నిర్మలమైన శాంతిని పొందుతాడు. తర్వాత భగవంతునితో జత కూడని వాడు తన శ్రమ ఫలం పట్ల లోభమును కలిగిన వాడైన వ్యక్తి బద్ధుడవుతాడు. ఈ దేహాన్ని భగవంతుడి యొక్క సేవకు ఉపయోగించకుండా ఈ ఇంద్రియ తృప్తి కొరకు దేహంతో ఉన్నటువంటి బంధుత్వాలు బాంధవ్యాల కొరకే పనిచేస్తే భగవంతుడికి సంబంధం లేకుండా ఆయన ఈ భౌతిక ప్రపంచంలో బద్ధుడవుతాడని భగవంతుడు చెప్తున్నాడు. అటువంటి వాడికి ఈ దేహంలో ఉన్నంత కాలం నా శాంతి నా సుఖం. కాబట్టి ఎవరైతే భగవంతుడి భక్తియుక్త సేవలో నెలకొంటాడో వాడికి శాంతి తర్వాత సుఖం ఉంటుంది. భగవద్భక్తిలో లేనటువంటి వాడికి అశాంతి దుఃఖము గురవుతాడు. నెక్స్ట్ మంత్ 17th శ్లోక. తద్బుద్ధయస్తదాత్మాన్ అస్తనిష్టత్పరాయణః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. బుద్ధి, మనస్సు, శ్రద్ధ, ఆశ్రయము అన్నీ కూడా భగవంతునిపై లగ్నమైనప్పుడు మనిషి పరిపూర్ణ జ్ఞానం ద్వారా కల్మషాల నుండి పూర్తిగా శుద్ధి పడిన వాడై ఆ విధంగా నేరుగా మోక్ష మార్గంలో ప్రయాణిస్తాడు. ఇక్కడ భగవంతుడు మోక్ష మార్గంలో ప్రయాణించాలంటే మనుజుడు లేదా మానవుడు పాటించవలసినటువంటి ఆ సూత్రాలు చెప్తున్నారు. బుద్ధి, మనస్సు, శ్రద్ధ, ఆశ్రయం అన్నీ కూడా భగవంతునిపై లగ్నం కావాలి. లగ్నమైన మనిషి పరిపూర్ణ జ్ఞానము. మరి పరిపూర్ణ జ్ఞానం అంటే ఇప్పుడు మనం చేస్తున్నది. సో ఈ 18 రోజుల గీతా కోర్స్లో మనకు జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా మన బుద్ధి, మనస్సు దేని పట్ల శ్రద్ధ ఉండాలా? భగవంతుడి పట్ల శ్రద్ధ, భగవంతుడి పట్ల ఆశ్రయం. అంటే మనకు భగవద్గీత 2వ అధ్యాయము 7వ శ్లోకంలో అర్జునుడు భగవంతుని ఏ విధంగా దరి చేరాలి, దేని కొరకు దరి చేరాలి అనేది బోధించాడు. దాంట్లో ఏమన్నాడు అర్జునుడు? అక్కడ కృష్ణుని వేడుకుంటున్నాడు. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, నేను నీకు ఇప్పుడు శిష్యుడను, శరణాగతుడను. అంటే నేను నీ ఆశ్రయాన్ని కోరుతున్నాను, శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము చేసి నన్ను ఉద్ధరించు. ఇక్కడ మనకు కూడా ఎవరైతే శ్రద్ధతో మనకు భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో ఎవరైతే ముందడుగు వేయాలనుకుంటారో భగవత్ ప్రేమని పొందే మార్గంలో మొట్టమొదటి స్టెప్ శ్రద్ధ. 9 స్టెప్స్ ఉంటాయి. భగవత్ ప్రేమను అంటే భగవంతుడి యొక్క ఏమంటున్నాడు? మోక్ష మార్గం, మోక్షాన్ని భగవంతుడి యొక్క కృష్ణలోకం, వైకుంఠ లోకం పొంది అక్కడ భగవత్ ప్రేమని పొందాలి అనుకునే వారికి భగవంతుడు చెప్తున్నారు. మొట్టమొదటిది శ్రద్ధ, రెండవది సాధు సంఘం. ఇప్పుడు మనందరం ఆన్లైన్లో సాధువులు అంటే ఎవరైతే భగవంతుడి పట్ల శ్రద్ధ ఉన్నవాడు, భగవంతుడి భక్తియుక్త సేవని కోరుకునేవాళ్ళు, భగవంతుడి భక్తియుక్త సేవలో నియుక్తమైన వాళ్ళు సాధువులు. సాధు సంఘంలో ఏం జరుగుతుంది? భజన క్రియ. భజన క్రియ అంటే మనందరం భగవంతుడి యొక్క భగవద్గీత, భాగవతము, భగవంతుడి యొక్క కీర్తనలు, భగవంతుడి యొక్క జపము, ఇవన్నీ సాధు సంఘంలో అంటే భక్తుల సమూహంలో చేయటము. దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి? అనర్థ నివృత్తి. నా లోపల ఈ భౌతిక ప్రకృతి పట్ల, భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు, ఇవి అనర్థాలు ప్రతి ఒక్క లోపల ఉంటాయి. వాటి నివృత్తి జరగటము. ఎప్పుడైతే అది నివృత్తి జరుగుతుందో నిష్ఠ, భగవంతుడి పట్ల, భగవత్ శాస్త్రం పట్ల, భగవంతుడి సేవ పట్ల నాకు నిష్ఠ ఏర్పడుతుంది. ఆ నిష్ఠ తర్వాత నెక్స్ట్ స్టేజ్ మనకు రుచి కలుగుతుంది దాంట్లో. ఇప్పుడు మీరు మొట్టమొదటి క్లాస్కు, 2వ క్లాస్కు, 5వ క్లాస్లో నాకు తెలిసి తప్పకుండా మీ లోపల కొంత చేంజ్ అనేది వచ్చి ఉంటుంది, రావాల్సింది. అంటే శ్రద్ధగా వింటే వస్తుంది నిష్ఠ. తర్వాత రుచి అంటే ఈ శాస్త్రం
ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సందేశం వింటున్న కొద్ది దాని పట్ల రుచి ఏర్పడుతుంది. ఆ రుచి తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆసక్తి. ఎప్పుడైతే భగవంతుడి భక్తియుక్త సేవ పట్ల ఆసక్తి ఏర్పడింది అనుకోండి, మళ్ళీ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలు అంటే అది నవద భక్తి ఉంటుంది, 9 మార్గాలు. ఆ స్టేజ్ ఆసక్తి తర్వాత భావము, భావంతో భగవంతుని సేవిస్తాం. సో ఎప్పుడైతే భగవంతుని భావంతో సేవిస్తామో అప్పుడు ప్రేమని పొందడానికి అర్హులవుతాము. ఈ విధంగా మనం భగవంతుని సేవించడం కూడా మళ్ళీ 9 రకాలు, 9 మార్గాలు. అది శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. సో వందనం, అర్చనం, పాద సేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. దాంట్లో మొదటిది ఇప్పుడు మనం చేస్తున్నాం శ్రవణం, కీర్తనం. మీరందరూ శ్రవణం చేస్తే నేను కీర్తన చేస్తున్నాను భగవంతుడి గురించి. నెక్స్ట్ మాతాజీ 18 చాలా ముఖ్యమైన శ్లోకం 18ది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శుపాకే చ పండిత సమదర్శిన. వినమ్రలేని యోగులు నిజమైన జ్ఞాన బలంతో విద్య వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, కుక్కను, కుక్క మాంసం తినేవాడిని అంటే చండాలుని సమదృష్టితో చూస్తారు. సో ఇంతకుముందు శ్లోకంలో ఏమన్నారు? బుద్ధి, మనసు, శ్రద్ధ, ఆశయం అన్ని కూడా భగవంతునిపై లగ్నమైనప్పుడు మనందరం కూడా మన మనసు, బుద్ధి తర్వాత శ్రద్ధతో భగవంతుడి జ్ఞానాన్ని పొందాలి అని అటెండ్ చేస్తున్నాం కాబట్టి మనం భగవంతుడి యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతున్నాం. మరి మనం పరిపూర్ణ జ్ఞానవంతులం అయ్యామా లేదా అనడానికి సిమ్టమ్స్, లైక్ మనకు కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చిందా లేదా అని టెస్ట్ చేపిస్తే మనకు వచ్చింది అనడానికి సిమ్టమ్స్ ఏంటి? ఆ టెస్ట్ కరెక్టో కాదో మరి ఎలా డిసైడ్ చేయాలా? మనకు స్లోగా వాసన పోయింది, టేస్ట్ పోయింది, టెంపరేచర్ ఉంది, బాడీ పెయిన్స్ ఉంది, హెడేక్ ఉంది. ఇవన్నీ సిమ్టమ్స్ కనబడంగానే టెస్ట్ చేయిస్తే కరోనా వచ్చింది. తర్వాత కరోనా పోయిందా లేదా తెలుసుకోవడానికి ఎలా ఇవి వచ్చాయో అలా పోవడం. నార్మల్ స్టేజ్, నాకు రుచిగా రావటము, స్మెల్ రావటము, బాడీ పెయిన్స్ పోవటము, నాకు టెంపరేచర్ నార్మల్కి రావటము, ఇది కరోనా పోయింది. అలానే మన లోపల కూడా ఈ జ్ఞానం వచ్చిందా లేదా, మన జ్ఞానం మన లోపల వచ్చిందా లేదా అనడానికి వినమ్రులైన యోగులు. మనము ఇప్పుడున్నటువంటి మన స్థితి ఎలా ఉందంటే, నేను సపోజ్ ఒక డిపార్ట్మెంట్ పెద్ద ఆఫీసర్ అనుకుని, మీరు ఎవరంటే నేను ఆ పొజిషనే చెప్పుకుంటా ఉంటాను ఎక్కువ మటుకు. లేదంటే గొప్ప ధనవంతుడు, చాలా నేను పలానా కోటీశ్వరుణ్ణి, లేకుంటే పలానా ఇండస్ట్రియలిస్ట్ని, ఇలా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ అంటున్నారు వినమ్రులైన యోగులు నిజమైన జ్ఞాన బలంతో, నా దగ్గర ఆధ్యాత్మిక జ్ఞాన బలం ఉన్నట్టయితే దానికి సిమ్టమ్స్ ఏంటంటే విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని, చాలా ఉత్తమ బ్రాహ్మణుడు ఉన్నాడు, చాలా జ్ఞానం ఉంది. ఆ బ్రాహ్మణుని మరియు గోవును, ఏనుగును, కుక్కను, కుక్క మాంసం తినేటువంటి చండాలుని అందరినీ కూడా ఇక్కడ ఉన్న చూడండి ఫోటో సమదృష్టితో చూడటము. మనము డిఫరెన్షియేషన్ చేయం. వీడు మేల్, ఫీమేల్, లేకుంటే పేదవాడు, ధనికుడు, లేకుంటే క్యాస్ట్, రిలీజియన్, లేకుంటే పశువు, ఇవన్నిటిని కూడా కేవలం ఆత్మ దృష్టితో చూడడం జరుగుతుంది. చూడండి అక్క ఫోటోలో చాలా చిన్నగా ఉంది, పెద్దగా చేయండి మాతాజీ. ఇది ల్యాప్టాప్ లో చూస్తే కనబడేది ఏమనుకుంటా పెద్దగా, కానీ పెద్దగా చేయండి మాతాజీ. చూడండి దాంట్లో ప్రతి ఒక్కరిని ఆత్మ దృష్టితో చూస్తూ ఉంటాడు ఆయన. ప్రతి ఒక్కరి లోపల ఆత్మ, ఆ యొక్క ఫిజికల్ దేహాన్ని, అంటే దీని శరీరము ఒక దేహంలాగా తెలుసు కాబట్టి దాంతో పోల్చుకోలేడు ఆయన. నెక్స్ట్ మాతాజీ నెక్స్ట్ మాతాజీ 22nd శ్లోకం. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. బుద్ధిమంతుడైన వ్యక్తి భౌతిక ఇంద్రియాలతో సంపర్కం వలన కలిగే దుఃఖ కారణాలలో పాల్గొనడు. సో నిజంగా మనం తెలివిగల వాళ్ళం వినట్టయితే మనము మనకు దుఃఖాన్ని ఇచ్చేటువంటి ఏవైతే కర్మలు ఉంటాయో దాంట్లో మనకు దుఃఖాన్ని ఏవిస్తాయి, సుఖాన్ని ఏవిస్తాయంటే దుఃఖాన్ని ఈ ఇంద్రియాల యొక్క ఆనందం, ఇంద్రియ భోగాలన్నీ కూడా అటువంటి భౌతిక ఇంద్రియాలతో సంపర్కం వల్ల కలిగే ఏవైతే సుఖాలు ఉంటాయో అవి మనకు దుఃఖాలను ఇస్తాయి. అటువంటి సుఖాలు
ఆది అంతము కలిగి ఉంటే ఆ సుఖాలకు సపోజ్ మంచి ఈరోజు ఎవరో ఇంట్లో ఫంక్షన్ ఉంది, బిర్యానీ ఇట్లా వండిర్రు. సో అది ఎక్కువ తింటే మనకు డైజెషన్ కాదు, కడుపు నొప్పి. సపోజ్ నాకు షుగర్ ఉంది, అయినా కూడా సరే రసగుల్లా అంటే చాలా ఇష్టం. ఒక రసగుల్లా తింటే ఓకే. కానీ 1, 2, 3 చాలా ప్రియమైన వాడు ప్రియమైన 1, 2 ఇస్తారు, 3 ఇస్తారు. నాలుగోది అది ఆ స్వీట్ కాస్త చేదులాగా అయిపోతుంది. వద్దండి నేను తినలేనంటాం. అంటే భౌతిక ఇంద్రియాల యొక్క సుఖానికి ఆది అంతం, అంటే దానికి లిమిటెడ్ ఉంటుంది. అదే ఆధ్యాత్మికమైనటువంటి ఆనందానికి లిమిట్ ఉండదు. దానికి ఇక్కడ మనం చెప్తున్న నెక్స్ట్ ఇదే శ్లోకంలో భాష్యంలో రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇతి రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే. యోగులు పరతత్వం నుండి అపరిమితమైనటువంటి దివ్య ఆనందాన్ని పొందుతారు. అందుకే పరతత్వం అంటే భగవంతుడు రాముడని కూడా తెలియడం జరిగింది. భగవంతుడితో అదే మనము ఎగ్జాంపుల్ ఎవరిదైనా మనకి ఇష్టమైన వాళ్ళ పేరు కూడా వాళ్ళని ఒకసారి, 2 సార్లు, 4 సార్లు పిలుస్తాం. అంతకంటే ఎక్కువసార్లు మనం పిలవలేము. అదే భగవంతుడి నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్ హరే హరే. సో దీన్ని 108 సార్లు చాలా సులభంగా చెప్పేస్తాం. 108 ఇంటూ 16 1728 చాలా సులభంగా చెప్పేస్తాం. అది చాలా ఆనందంతో చెప్తా ఉంటాం. నెక్స్ట్ మంత్ 23వ శ్లోకం. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్షరీరవమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. సో భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, ఈ ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టడానికి ముందే మనకి ఈ దేహం పట్ల చాలా ఆసక్తి, మోహము. ఎందుకు? ఈ దేహము కష్టపడి ఎన్నో బంధుత్వాలను, బాంధవ్యాలను, లేకుంటే సంపత్తిని, భౌతిక సంపత్తిని సంపాదించుకొని ఉండుంటుంది. దాని పట్ల అధిక మోహము, అధిక ఆసక్తి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, ఈ ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టడానికి ముందే మనిషి భౌతిక ఇంద్రియ వేగాలను సహించగలిగితే, కామక్రోధ వేగాలను ఆపగలిగితే చక్కగా నెలకొన్న వాడై ఈ జగత్తులో సుఖి అవుతాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సపోజ్ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నాడు. నిజంగా మ్యాచ్ గెలవాలంటే ఆ బ్యాట్స్మెన్ ఏం చేయాలా? ప్రతి బాల్కు ఆ క్రీజ్ వదిలేయాలి. అంటే ఈయన అపోనెంట్ దగ్గరికి వెళ్తే ఆయన ఇక్కడికి వస్తే ఒక రన్, ఆయన ఆ క్రీజ్ వదలాలా. సో ఇతను ఇది అంటే అలా ఎన్నిసార్లు వచ్చారు, ఇంకా కొంచెం అవకాశం ఉంది, నెక్స్ట్ ఇక్కడ టచ్ చేసి అగైన్ టు గో బ్యాక్ టు 2 runs. అలా ఎన్ని ఎక్కువ సార్లు దాన్ని లేదు నేను ఇక్కడే వచ్చాను, అయిపోయే వరకు ఒక్క రన్ కూడా చేయను, కానీ ప్రతి బాల్ ఆడతాను, ఇక్కడే ఉంటాను. ఆయన గెలవగలుగుతాడా మ్యాచ్? గెలవలేడు. సో మనం కూడా ఈ దేహాన్ని వదిలిపెట్టడానికి, దేహాన్ని విడిచిపెట్టడానికి ముందే మనిషి భౌతిక ఇంద్రియ వేగాలను సహించగలగటం అంటే ఇంద్రియాలు పరిపరి విధాలుగా భౌతిక భోగాలను, అంటే సపోజ్ మనం పార్టీకి వెళ్ళాము, కానీ అక్కడ భగవంతుడికి సమర్పించినటువంటి 100 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, కానీ భగవంతుడికి సమర్పించింది మాత్రం ఒక్క 2, 3 ఐటమ్స్ ఉంది. అప్పుడు మన ఇంద్రియాలు ఎటు పరిగెడుతూ ఉంటాయి? అక్కడ స్వీట్స్ 20 స్వీట్స్ ఉన్నాయి, ఇక్కడ స్వీట్స్ 2 ఉన్నాయి. అక్కడ మనం ఇంద్రియ వేగాలను సహించగలిగితే, కామక్రోధ వేగాలను ఆపగలిగితే ఈ జగత్తులో నిజమైన సుఖాన్ని అనుభవించగలుగుతాడు. ఈ ఇంద్రియాల యొక్క వేగాన్ని ఎవరైతే కంట్రోల్ చేయలేరో వాళ్ళు పతనం అవుతారు. దీనికి ఉపదేశామృతంలో ఒక శ్లోకం ఉంది. ఏంటో శ్లోకం? వాచో వేగం మనస క్రోధా వేగం జీవా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషయేత ధీరః. సో మానవుడు సర్వాం అపిమాం పృథ్వీం సశిష్య అంటే ఈ పృథ్వీలో గురువు అవ్వడానికి కొరకు ఎవరికి అర్హతలు ఉన్నాయంటే ఈ వాక్కు యొక్క వేగాన్ని కంట్రోల్ చేయాలా, మనసు యొక్క వేగాన్ని, క్రోధాన్ని కంట్రోల్ చేయాలా, ఈ ఉదరం యోని కంట్రోల్ చేయాలా, తర్వాత మైథున సుఖాన్ని ఇచ్చేటువంటి జెనిటల్స్ ని కంట్రోల్ చేయాలా. అటువంటి వాడే
పృథివిలో గురువు అవ్వడానికి అర్హుడు అతను మాత్రమే ఈ భౌతిక ప్రపంచంలో సుఖాన్ని అనుభవించగలుగుతాడు. తర్వాత శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి సులభంగా వెళ్ళగలుగుతాడు. నెక్స్ట్ మాట 25వ శ్లోకం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మష చిన్నద్వైదాయతాత్మానః సర్వభూతాహి తేరత. సందేహాల నుండి ఉత్పన్నమయ్యే ద్వంద్వాలకు అతీతులైన వారు. మనం ప్రతిదాని పట్ల డౌట్ పడతా ఉంటాం. ప్రతి విషయం పట్ల డౌట్. మంచి చెడు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు. ఇది నేను అటెండ్ అవుతే నాకు లాభమా నష్టమా, ఇది నేను వింటే లాభమా నష్టమా, ఇలా నేను చేస్తే లాభమా నష్టమా. అతీతులైన వారు, మనస్సులు అంతరంలోనే నెలకొని వారు, సకల జీవుల సంక్షేమానికి కై పనిచేయడంలో సర్వదా తలమునకలై ఉండేవారు, సమస్త పాపాల నుండి విముక్తులైన వారు అయిన జనులు బ్రహ్మంలో ముక్తిని కాగలుగుతారు, ముక్తులు కాగలుగుతారు. సో ఇక్కడ మనము ఈ విధంగా మనము ఈ ద్వంద్వాలకు అతీతులు కావాలంటే మనం ఏం చేయాలంటే, చేయవలసింది పూర్తిగా కృష్ణ భక్తి భావనలో మనము మన జీవితాన్ని నియుక్తం చేయాలి. కృష్ణ భక్తి భావనలో నియుక్తం చేయడం అంటే సకల జీవుల సంక్షేమ కార్యంలో నెలకొన్నవాడు అవుతాడు. సకల జీవుల సంక్షేమము. మనం కృష్ణ భక్తిలో లేకుంటే మనం ఒక్కరికి ఇద్దరి సంక్షేమం చేయొచ్చాము. ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటే ఈవెన్ నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, అన్ని జీవుల యొక్క సంక్షేమాన్ని కోరుతాడు. అటువంటప్పుడే శ్రీకృష్ణుడే సమస్తానికి మూలమనే జ్ఞానంలో నిజంగా ఉన్నవాడై మనిషి అదే స్ఫూర్తితో పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరికి పని చేయగలుగుతాడు. మరి అటువంటి భావన మన లోపల కలగాలంటే మనము భగవంతుడి గురించి తెలుసుకోవాలా. భగవంతుడు పరమ భోక్త, భగవంతుడు పరమ యజమాని, భగవంతుడు పరమ మిత్రుడు అనే ఈ 3 విషయాలను తెలుసుకున్నవాడు దుఃఖాలను అధిగమించగలుగుతాడు. ఈ 3 విషయాలను మర్చిపోయిన వాడు దుఃఖాలకు గురవుతాడు. సో మనకు ఇంకా భగవద్గీతలో ఈ శ్లోకంలో చెప్తున్నారు, సమస్త మానవ సంఘంలో ఈ చైతన్యాన్ని జాగృతం చేయడానికి ఎవరైతే పనిచేస్తారో అటువంటి కార్యమే మహోన్నతమైనటువంటి సంక్షేమ కార్యం. అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను ప్రచారం చేయడము అది నిజమైన సంక్షేమ. ఎందుకు అంటే మనం ప్రతి ఒక్కరిని ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు కూడా బందీలయ్యారు. ఆ బంధ విముక్తులను చేయడమే నిజమైనటువంటి ఆ సంక్షేమ కార్యం అని మనకు భగవద్గీత బోధిస్తా ఉంది. మానవుల భౌతిక సంక్షేమాన్ని ఏర్పాటు చేయడంలోనే నెలకొనిన వ్యక్తి నిజానికి ఎవ్వడికి సాయం చేయలేడు. వాళ్ళు ఓన్లీ మనం భౌతికంగా సాయం చేస్తే ఆచార్యులు ఏం చెప్తారంటే, ఎవరన్నా సపోజ్ ఈ మొన్నటిదాకా వరదలు వచ్చాయి, ఆ నదిలో కొట్టుకొని పోతున్నారు అనుకోండి, ఆ నదిలో కొట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని మనం కాపాడాలనుకుంటే ఆయన షర్టును పట్టి లాగామనుకోండి, షర్ట్ ఊడొచ్చేస్తుంది. అరే మా వాడిని కాపాడే షర్టును చూసుకొని మనము చాలా సంతోషపడితే మనటువంటి మూర్ఖు లేరు. ఆయనను కాపాడంటే ఆ వ్యక్తిని ఆ దేహంతో సహా ఆయనను కాపాడినప్పుడు నిజమైనటువంటి సంక్షేమం. కేవలం ఆ డ్రెస్సును కాపాడితే లాభం లేదు. అదేవిధంగా మనం ఈ దేహానికి సాయం కాదు, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మని ఉద్ధరించడానికి కొరకు మనము సంక్షేమ కార్యాన్ని చేయాలి. నెక్స్ట్ మాట లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్ శ్లోకము 29వ శ్లోకం. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భగవంతుడు ఫైనల్ కన్క్లూజన్ చెప్తున్నారు, నన్ను సమస్త యజ్ఞాలకు, తపస్సులకు చరమ భోక్తగాను, సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువుగాను, సకల జీవులకు ఉపకారిగాను, శ్రేయోభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశ వేదన నుండి విడిబడి శాంతిని పొందగలుగుతాడు. భౌతిక క్లేశాలు అనే పదం ఇక్కడ వాడాడు. భౌతిక క్లేశాలు ఏంటంటే 4 రకాల క్లేశాలు ఉంటాయి.
జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఈ నాలుగిటిని భౌతిక క్లేశాలంటారు. ఈ 4 భౌతిక క్లేశాల నుంచి విడిపడి ఇక నెక్స్ట్ జన్మ రాహిత్యం అన్నాడు. మళ్ళీ జన్మ తీసుకుంటే జన్మించిన వాడు మరణించక తప్పదు. తర్వాత వ్యాధులు, ముసలితనానికి గురి కాకుండా తప్పదు. కాబట్టి దీని నుంచి విడిపడి పరమశాంతిని పొందగలుగుతాడు. ఎవరు? సింపుల్, భగవంతుడు పెద్ద తపస్సు చేయనట్లేదు. కేవలం ఏం చేయమంటే సమస్త యజ్ఞాలకు, తపస్సులకు చరమ భోక్త. సో యజ్ఞ పురుషుడు భగవంతుడు. అంటే తపస్సులన్నిటి కూడా చరమ భోక్త భగవంతుడు. తర్వాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సకల లోకాలకు మరియు సకల దేవతలకు పరమ ప్రభువుగా, తర్వాత అన్ని జీవులందరికీ, మానవులకే కాదు అన్ని జీవులకు ఉపకారిగా, శ్రేయోభిలాషి. భగవంతుని అంత గొప్ప శ్రేయోభిలాషి ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకు? భగవంతుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళడు. మిగతా ఎవ్వరైనా కూడా వాళ్ళైనా మనల్ని వదిలిపెట్టొచ్చు, మనమైనా వాళ్ళని వదిలిపెట్టాం. కాబట్టి భగవంతుడు ఎప్పుడు వదిలిపెట్టడు అని ఎవరైనా తెలుసుకొని ఆ సంపూర్ణ భావనలో వాళ్ళ జీవనం కొనసాగిస్తే వాళ్ళు భౌతిక క్లేశాలను దాటివేయగలుగుతారు, పరమశాంతిని పొందగలుగుతారు. बोलो ग्रंथराज श्रीमद भगवद गीता की जय। श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।